హాయ్ అండి. వెల్కమ్ టు ఐకెల్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే మటన్ కర్రీ అండి. అంటే నా స్టైల్లో నేను ఎట్లా చేస్తానో ఏంటనేది ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి నేనైతే మటన్ శుభ్రంగా కడిగేశానండి. చక్కగా ఒకటికి 4 సార్లు చక్కగా మటన్ కడిగేశాను. కడిగేసి ఇదిగోండి కూరకి సరిపడా ముక్కలు అంటే వాళ్ళు అక్కడ కట్ చేసి వచ్చినాయనండి. కానీ మన ఇంటికి వచ్చాక కూడా శుభ్రంగా నీట్గా కట్ చేసుకోవాలి. అంటే కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా, అట్లా కట్ చేసుకున్న తర్వాత ఈ సైజు ముక్కలు కూర కర్రీకి సరిపడా ముక్కలు అయితే నేను కట్ చేసుకున్నాను. శుభ్రంగా కడిగేసేసుకుని ఇప్పుడు ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి చెప్తాను కదా నేను ఎప్పుడు కూడా వీడియోలో దాని మీద దాకలానే అంటాము. స్టవ్ మీద దాకా పెట్టేసేసుకొని ఇదిగోండి స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఆ కూరకి సరిపడా ఆయిల్, అంటే ఎక్కువగా ఆయిల్ ఏమి అవసరం లేదండి. ఎందుకంటే మటన్లో కొంచెం అంత ఫ్యాట్ ఉంటుంది, అంటే కొవ్వు ఉంటుంది. అది కరిగింది అనుకోండి అది కూడా కొంచెం ఆయిల్గా వస్తుంది. ఇదిగోండి 2 ఇది 3 చాలండి. ఇది ఏంటంటే ఒక ½ కేజీ మటన్ అండి, అందుకని నేను 3 స్పూన్లు ఆయిల్ అయితే తీసుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కుతుంది కదండి, ఈ ఆయిల్ వేడెక్కేలోపు ఇదిగోండి అంటే మటన్ కర్రీ ఇది చేయడానికి కొంచెం లేట్ అవుతుంది కానండి, ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో వేస్తే ఫాస్ట్గా అయిపోతుంది కానీ అంత రుచి రాదండి. అందుకని చెప్పి నేను ఇట్లాగే చేస్తాను. ఇదిగోండి ఆయిల్ కొంచెం వేడెక్కుతుంది కదా, దాంట్లోకి చిన్న దాల్చిన చెక్క, ఇదిగోండి 2 లవంగ మొగ్గలు, ఇదిగోండి ఇట్లా అంతేనండి. వేస్తే ఏమవుతుందంటే అంటే ఫస్ట్ మసాలా అయితే తీసుకుంటానండి, వీటిలో వేసి ఇట్లా వేస్తే ఏమవుతుందంటే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట. అందుకని చెప్పని అదిగోండి అట్లా వేగుతుంది కదా, అలా వేగుతున్నప్పుడు తెలిసిందే కదా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అండి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ఇట్లా ఈ మటన్లో నేను ఇంకొక ఐటెం కలుపుతానండి, అదేంటి అనేది నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా, ఉల్లిపాయలు ఇట్లా వేయించుకోవాలండి. ఇలా వేగితే సరిపోతుంది. చూసారా అంటే పచ్చివాసన అంతా పోయింది, చక్కగా మగ్గిపోయి ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయాయి. ఇదిగోండి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు దీంట్లో మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ చూసారా, ఆ మటన్ వేసేసుకోండి. ఇలా ఇదిగోండి మటన్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి దీన్ని ఇలా ఇదిగోండి ఇలా కలపండి ఒకసారి. ఇలా కలిపి ఇప్పుడు దీంట్లోనే పసుపు అండి, పసుపు వేసి మగ్గించాలండి మటన్ని చక్కగా ఆయిల్లో. ఇదిగోండి పసుపు, ఒకసారి ఇట్లా మటన్ని అంటే మటన్ అంటే చాలామందికి ఇష్టపడరండి, కొంతమంది తినరు, ఎందుకంటే అదేదో స్మెల్లా వస్తుంది అందుకని చెప్పానని ఏంటో అలా అంటారు కదా. అలా అనే వాళ్ళకి ఎవరికైనా సరే కానీ ఒకసారి ఇప్పుడు నేను చూపించిన విధంగా మటన్ నేను చేసిన ఇట్లా నా స్టైల్లో నేను చెప్పాను కదండి, ఇలా చేసి ఒక్కసారి పెట్టండి వాళ్ళకి. మటన్ వద్దని ఇంకోసారి ఇంకెప్పుడు అనరు అనమాట. అంటే స్మెల్ అనేది అసలు ఏమీ రాదండి. ముందు ఆయిల్లో నేను చెక్క లవంగా ఇవి వేసాను చూసారా, అట్లా వేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. అలా వేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లేవర్ అనేది చక్కగా ఈ ముక్కలకు పడుతుందండి. మటన్ స్మెల్ అంటే మటన్ కొంచెం స్మెల్ వస్తుంది కానీ ఆ స్మెల్ అందరికీ ఇష్టపడరు. ఇప్పుడు నాకు మటన్ అంటే ఇష్టం అండి, అందుకని చెప్పి నాకు నచ్చుతుంది ఆ స్మెల్. కానీ మటన్ తినని వాళ్ళకి ఏమవుతుందంటే ఆ స్మెల్ నచ్చదు అనమాట. అట్లాంటి వాళ్ళకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఎంత టేస్టీగా ఉన్నది, ఎలా తింటారనేది మీరే చూస్తారు. ఇదిగోండి దీన్ని మాత్రం ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు చక్కగా సిమ్ములో పెట్టి మగ్గనివ్వాలండి. మటన్ అంతా చక్కగా నూనెలో మగ్గాలి. మగ్గిన తర్వాత నేను చూపిస్తాను. ఇదిగోండి మటన్ మగ్గేలోపు నేను ఈ మసాలా చేస్తానమాట. అంటే ఇది పచ్చి మసాలా అండి. దీంట్లో ఏమేమి వేసానంటే అల్లం, చిన్నులపాయలు, చెక్క, లవంగాలు, ధనియాలు. నేనైతే గసాలు అయితే వాడట్లేదండి. గసాలకు బదులుగా ఏం వేస్తాననేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. నేను గసగసాలు అయితే వాడట్లేదు, ఓకేనండి. చెక్క, లవంగా, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ, అల్లం, ధనియాలు అంతేనండి. దీన్ని నేను ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చేస్తాను. ఇది ఈలోగా ఈ మటన్ అంతా శుభ్రంగా మగ్గుతుందన్నమాట. ఇదిగోండి ఒక 5 నిమిషాలు అయింది, అంటే మీకు చూపిద్దామని చెప్పని తీసానండి. దీంట్లో మనమైతే ఒక్క చుక్క వాటర్ కూడా పొయ్యలేదండి, కానీ మటన్లో వాటర్ చూసారా, ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు, ఇదిగోండి సారీ ఇదిగోండి చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయి అంటే, ఇదిగోండి ఇవన్నీ వాటరే అనమాట, కనిపిస్తున్నాయి కదండి. ఈ వాటర్ అంతా కూడా శుభ్రంగా ఎగిరిపోవాలండి, చక్కగా మగ్గిపోవాలన్నమాట. అంటే అసలు ఒక్క చుక్క వాటర్ కూడా ఉండకూడదు.
అలాగా వాటర్ మొత్తం చక్కగా మగ్గించాలి. అలా అని చెప్పిన హై ఫ్లేమ్లో మాత్రం పెట్టకండి, మటన్ సరిగా ఉడకదు. అందుకని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా మగ్గించుకోండి. ఇట్లా ఇదిగోనండి ఒక 10 నిమిషాలు అయ్యింది. ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, కనిపిస్తుందా మీకు? ఇదిగోండి ఇట్లా అసలు ఆయిల్ మొత్తం అంతా కూడా చక్కగా వచ్చేసింది బయటికి. చూసారా, అంటే వాటర్ అనేది అసలు ఏమీ లేదండి, మొత్తం అంతా మగ్గిపోయింది అనమాట. ఇట్లా ఇదిగోండి, చూసారా, అసలు వాటర్ అనేది ఏమీ లేకుండా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ టైంలో నేను పచ్చి మసాలా అని చెప్పాను చూసారా, మసాలా పట్టమని చెప్పానని, ఆ పచ్చి మసాలా వేసి ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు వేయించాలండి. ఇదిగోండి, చెక్క, లవంగ, ధనియాలు, అల్లం చిల్లిపాయ పేస్ట్ అన్నీ వేసాం కదండి, ఆ మసాలా అన్నమాట. ఇట్లా మొత్తం అంతా వేసేసి చక్కగా మగ్గించాలండి. దీన్ని చక్కగా ఇదిగోండి ఇలా కలిపేసేసి మొత్తం అంతా ఇదిగోండి దీన్ని ఇలా ఆయిల్లో చక్కగా ఈ మటన్ ముక్కలకి చక్కగా ఈ మసాలా అంతా పట్టాలన్నమాట. అట్లాగా వేయించాలి. ఇదిగోండి చక్కగా ఇట్లా వేయించుకోండి. ఇదిగోండి ఈ మసాలా అంతా చక్కగా ఆయిల్లో ఇట్లా బాగా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వండి. అలా అని చెప్పిన అడుగంటకుండా ఇప్పుడు మాత్రం దగ్గరే ఉండి చక్కగా ఒకసారి ఇలా కలుపుకుంటూ వేయించండి. ఇదిగోండి ఒక 5 నిమిషాలండి. ఇట్లా అంటే మనకి మసాలా వేగిన స్మెల్ అయితే వస్తుందండి, మనకి అంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట, మసాలా వేయించిన స్మెల్ వస్తుంది. అప్పటి వరకు కొంచెం అలా వేయించండి దగ్గరే ఉండి, అంటే మళ్ళీ అడుగడుతుందండి, అందుకోసం అని చెప్పాను దగ్గరే ఉండమని చెప్తున్నాను. ఇదిగోండి ఇప్పటి వరకు అసలు నేను ఉప్పు కానీ కారం కానీ ఏమి వేయలేదు కదా, ఇప్పుడు దీంట్లో కారం అండి. ఇదిగోండి నేనైతే 1 స్పూనున్నర కారం వేసుకుంటున్నానండి. అంటే మా కారం చూడటానికి ఎర్రగా ఉంటుంది కానీ కారం అయితే ఏమి ఉండదండి. మీ ఇంట్లో కారం ఎలా ఉందో అలా చూసి మాత్రం వేసుకోండి. అంటే ఈ కారం మీకు తగ్గట్టుగా మీరు ఎంతది తినగలరు కారం అంతా వేసుకోండి. ఇదిగోండి కల్లుప్పు, ఇప్పటి వరకు అసలు ఉప్పు అనేది మనం వేయలేదు కదండి. ఇప్పుడు అనమాట ఉప్పు కారాలు మాత్రం మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేను వేసినంతే అని కాదు, చాలామంది కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది ఏంటంటే కొంచెం తక్కువగా తింటారు. ఉప్పు కారాలు తక్కువగా తినేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొంచెం తక్కువగా చూసి వేసుకోండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసున్నామండి, అదొకసారి గుర్తుపెట్టుకుని కారం మాత్రం చూసుకుని వేసుకోండి, మీరు ఎంత తినగలరో అంత. ఇదిగోండి ఇట్లా కారం వేసిన తర్వాత మాత్రం ఎక్కువసేపు అయితే వేగనివ్వద్దండి, ఎందుకంటే కలర్ మారిపోతుంది, కూర కలరే మారిపోతుంది అనమాట. అందుకని కారం వేసిన తర్వాత 1 నిమిషం పాటు మాత్రం ఇట్లా ఆ కారంలో ఉండే పచ్చి స్మెల్ అది పోయేదాకా ఒక్కసారి అట్లా వేయించండి చాలు. నేను ఇదంతా కూడా చాలా స్లోగా పెట్టి చేస్తున్నానండి ఫ్లేమ్ అనేది. ఇదిగోండి కొంచెం అంతా మగ్గనివ్వండి. అట్లా మగ్గిన తర్వాత నేను ఇందాక మీకు చెప్పాను కదా, దీంట్లో నేను ఇంకొక ఐటమ్ యాడ్ చేస్తానని చెప్పానని, అదేంటో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఐటమ్ ఏంటో చూసారా, బంగాళదుంపలండి, బంగాళదుంప ముక్కలండి. బంగాళదుంపను చెక్కు తీసేసుకుని ఇట్లాగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలే కట్ చేసుకోండి, చిన్న చిన్న ముక్కలే కట్ చేయొద్దు, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేయాలండి. చక్కగా మటన్ అంతా కూడా మనకి 1/2 గంట సేపు బాగా మగ్గిపోయిందండి, ఆల్రెడీ సగం ఒక 70% వరకు మగ్గిపోయి ఉంటుంది. అలాగని మసాలాలతో వీటితో అన్నిటితో కలిపి మగ్గింది కదా, ఇప్పుడు బంగాళదుంపలు యాడ్ చేశారనమాట. కానీ ఈ బంగాళదుంపలతో మటన్ని ఒక్కసారి కలిపి వండండి, ఎంత టేస్ట్ వస్తుందంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది. అలా అని చెప్పని కూర కూడా ఒదిగొస్తుంది అనమాట. అంటే 2 విధాలుగా, అంటే ఇప్పుడు మీరు కూర ఒదిగివ్వడం కోసం చేస్తున్నారంటే కాదండి, నేను టేస్ట్ కోసం అనమాట. ఉట్టిగా మటన్ కర్రీ వండేది వేరుగా ఉంటుందండి, ఇలా దుంపతో కలిపి వండితే చాలా చాలా బాగుంటుంది. ఇలా కాంబినేషన్స్తో ఒక్కసారి ఎవరైనా సరే కానీ, అంటే ఇంతవరకు బంగాళదుంప వేసి ఎప్పుడు మేము చేయలేదు అనుకునే వాళ్ళైతే కనుక ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నాకు. మీరు ట్రై చేసి చూసిన తర్వాత మాత్రం అప్పుడు నాకు లైక్ చేయండి. లేదు నేను ఎలా అయితే చేస్తున్నానో అలాగా ఎవరికైనా కనుక వంట ఈ వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా తెలుసుంటే కనుక ప్లీజ్ వెంటనే మాత్రం లైక్ చేయండి, ఓకేనా. చూడండి ఇది చక్కగా ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దాం. ఇదిగోండి ఊరికే 2 నిమిషాలు దుంపలు వేసిన తర్వాత దుంపలకి కూడా ఆ మసాలా అంతా పట్టాలని చెప్పని అట్లా కలిపి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో వాటర్ అండి, మటన్ అంటేనే కొంచెం ఉడకాలి కదండి, ఇంకా అంటే మనకి 70% ఉడికింది కదా, ఇంకా ఉడకాలి, అందుకని వాటర్. ఇదిగోండి ఇదేంటంటే ఈ వాటర్ ఏంటి ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా, ఇందాక నేను మసాలా పట్టాను చూసారండి,
ఆ మసాలా పట్టిన గిన్నెలోనే కొంచెం వాటర్ తొలిపేసి వేసేస్తున్నాను, ఎందుకంటే అది వేస్ట్ అవ్వకూడదు ఆ మసాలా కూడా. ఇదిగోండి ఇట్లా చూసారా, ఇలా అంటే ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఆల్రెడీ అంటే మరీ ఎక్కువ వాటర్ మాత్రం పోసేసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ మటన్ చాలా వరకు ఉడికిపోయిందండి. మనకి మగ్గటంలోనే ఆ మగ్గేటప్పుడే చాలా వరకు ముక్క సాఫ్ట్ అయిపోయింది. అందుకని చెప్పని అలా ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. ఇప్పుడు దీన్ని చక్కగా సిమ్లో పెట్టి ఉడకనిద్దాం. ఇదిగోనండి ఒక 5 నిమిషాలు అవుతుంది. ఇప్పుడు ఒకసారి నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి చూసారా, ఇప్పుడే ఉడుకు స్టార్ట్ అయిందండి, ఇప్పుడే ఉడుకు పట్టింది. ఇంకా ఇది ఒక 10 నిమిషాల పాటైనా సరే కానీ ఉడకాలి. అంటే ఇదంతా గ్రేవీ అంతా కూడా బాగా చిక్కబడిపోవాలన్నమాట. ఇందాక మీకు చెప్పాను చూసారా, నేను గసాలు వాడలేదండి, దాంట్లో ఇంకోటి వేస్తానని చెప్పానని. ఇదిగోండి ఇది కొబ్బరి పొడి అండి, ఇది ఎండు కొబ్బరి పొడి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే కనుక వేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది, ఎందుకంటే దీనికి ఫ్లేవర్ తెచ్చేదే ఈ కొబ్బరి అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేనప్పుడు ఈ టైంలో కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇట్లాంటి టైంలో ఇదిగోండి ఇప్పుడే నేనైతే కనుక ఇది బాగా కడిగేసానండి, కొత్తిమీరని చక్కగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర అనమాట. ఇదిగోండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని. అంటే ఇప్పుడే కొత్తిమీర వేస్తున్నారంటే అనుకుంటున్నారా, ఇప్పుడు ఇట్లాంటి టైంలో కొత్తిమీర వేస్తే ఏమవుతుందంటే దీంతో పాటుగా అండి ఈ ఫ్లేవర్ కూడా చక్కగా ఈ ముక్కలకి, మటన్ ముక్కలకి అన్నిటికీ పట్టి గ్రేవీ కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అంటే ఉడికిన తర్వాత వేసుకోవడం వేరండి, అది ఊరికే చూపులకి అట్లా వేసుకుంటారు, కానీ అసలు వేసుకోవాల్సిన పద్ధతి అయితే ఇదనమాట. ఇట్లా ఉడికేటప్పుడే కొత్తిమీరని వేసేసుకోండి. ఈ గుజ్జుతో పాటు చక్కగా ఉడికితే మంచి రుచి వస్తుంది కర్రీకి. కొత్తిమీర వేసిన తర్వాత చక్కగా ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంటే ఈ గ్రేవీ అంతా కాస్త దగ్గర పడేంత వరకు. మటన్ ముక్క కానీ బంగాళదుంప ముక్క కానీ చక్కగా ఉడికిపోయినాయండి దీంట్లో. ఇదిగోండి ఈ గ్రేవీ అంతా కొంచెం దగ్గర పడాలన్నమాట, కొంచెం దగ్గర పడేంత వరకు అట్లా ఉడికించండి. ఇదిగోనండి ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇదిగోనండి చూసారా, ఆయిల్ అంతా కూడా చక్కగా ఇట్లా వచ్చింది, అంటే మన కర్రీ రెడీ అయిపోయింది అని అర్థం అండి. ఇప్పుడు ఈ మాత్రం గ్రేవీ అయితే నేను కట్టేసుకుంటానండి, ఎందుకంటే నాకు ఈ గ్రేవీ అవసరం అండి. చక్కగా అంటే ఇంత గ్రేవీ మీకు ఇలా కనిపిస్తుంది, కానీ ఇది స్టవ్ ఆపేసేసిన తర్వాత ఒక్క దుంప కూడా చూసారు చక్కగా ఉడిపోయింది. స్టవ్ ఆపేసేసిన తర్వాత ఒక్క 5 నిమిషాలకి చక్కగా దగ్గర పడిపోద్దండి బాగా. ఇదిగోండి చూసారా, ఇలా నేనైతే ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. ఇదిగోండి నేను స్టవ్ కూడా ఆపేసేసాను, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు చూసారు కదా నేను ఎట్లా చెప్పానో మీకు. చక్కగా ఈ బంగాళదుంప ఈ కాంబినేషన్తో ఒక్కసారి మటన్ కర్రీని మీరు ఒకసారి చేసి చూడండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. అంటే నేను వండాను కాబట్టి ఏదో నేను చెప్తున్నానని కాదండి, ఒక్కసారి మీరు కూడా ఇలా వండుకొని చూడండి, టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనండి, నచ్చిందా? ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు కనుక ఎవరైనా సరే కానీ వీడియోని కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఫస్ట్గా మీకు వచ్చేస్తుందండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇలాగే అంటే ఇట్లా మంచి మంచి కాంబినేషన్తో నేను మళ్ళా మీ ముందుకి ఇంకొక కొత్త వీడియోతో రావాలి అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తానండి. బాయ్ అండి.